గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. భారత 53వ న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈయన్ని సిజేఐగా నియమిస్తూ ద్రౌపది ముర్ము మన గౌరవ రాష్ట్రపతి గారు అక్టోబర్ 30వ తారీఖు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తారీఖు ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ప్రత్యేకత ఏంటి అంటే భారత 50వ సిజేఐగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత ఎక్కువ కాలం పదవి చేపట్టబోతున్న సిజేఐలో ఈయన రెండవ వాడు. ఈయన 1962 ఫిబ్రవరి 10వ తారీఖు జన్మించారు. ఈయన 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగబోతున్నారు. సో రెండవ అత్యధిక కాలం పదవి చేపట్టబోతు సిజేఐగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయబోతున్న రెండవ వ్యక్తి ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఆర్టికల్ 370 రద్దులో ఈయన కీలక తీర్పు వెలువడించారు. అదేవిధంగా ముస్లిం యూనివర్సిటీ, మీ అందరికీ తెలుసు 1976లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీ దీన్ని మైనారిటీ హోదా నుంచి తప్పియాలని చూస్తే ఈయన ఇచ్చిన తీర్పు ప్రకారం అది మైనారిటీగా ఇంకా కొనసాగుతుంది అంటే మన సూర్యకాంత్ గారి ప్రతిభ. అది ఆ తీర్పులో ఆయన వెలువరించిన తీర్పు ఈరోజు అది మైనారిటీ హోదా దక్కించుకోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అదేవిధంగా వాక్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, అవినీతి నిర్మూలన, లింగ సమానత్వం, దేశద్రోహ చట్టం ఇటువంటి వాటన్నిటిలో చాలా కీలక తీర్పులు వెలువరించారు. ఈయన 65 సంవత్సరాలకి రిటైర్మెంట్ కాబట్టి ఫిబ్రవరి 9, 2027 తారీఖు రిటైర్ కాబోతున్నారు.